అందరికీ నమస్తే. 2 అత్యాచారాలు జరిగినాయి రాష్ట్రంలో. చాలా జరుగుతున్నాయి. రీసెంట్‌గా నిన్న బయటపడ్డాయి 2. అందులో ఒకటి ముఖ్యమంత్రి సొంత ఊరుకు దగ్గర. కొండారెడ్డిపల్లెకు దగ్గర ఊరు అది. ఊరుకొండపల్లి. వీళ్ళదేమో కొండారెడ్డిపల్లి. కల్వకుర్తికి దగ్గర ఇది. జడ్చర్ల కాన్స్టిట్యున్సీ బార్డర్. కల్వకుర్తి నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. అదే వీళ్ళ సొంతూరు కొండారెడ్డిపల్లె నుంచి 26 కిలోమీటర్లు ఉంటుంది. అఘాయిత్యం గురించి చాలామంది తెలిసే ఉండొచ్చు. నేను చూపిస్తున్నది ఊరుకొండ. ఇది అభయాంజనేయ స్వామి టెంపుల్. అభయాంజనేయ స్వామి టెంపుల్ ఇది. చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది టెంపుల్. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఫుల్ రష్ ఉంటుందంట టెంపుల్. అక్కడ నిద్రపోతారు నైట్. అభయాంజనేయ స్వామి అంటేనే మనకు ధైర్యం ఇస్తాడు, మనలో ఉన్న భయాన్ని పోగొడతాడు. అదే కదా మనకు ధైర్యం ఇస్తాడని. అందుకే మంగళవారం నాడు రాత్రి ఉంటారంట, మొత్తం రాత్రి అక్కడనే నిద్రపోతారు భక్తులు. తర్వాత శనివారం నాడు కూడా అక్కడనే ఉండి శనివారం నైట్ ఈ 2 రోజులు ఫుల్ రష్ ఉంటుందంట ఈ టెంపుల్ దగ్గర. అయితే శనివారం నాడు జరిగింది ఇన్సిడెంట్. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అసలు భయం భక్తి లేకనా, లేకపోతే ఇంకా వేరేనా, ఒక భయంకరమైన నిజం అయితే బయటికి తెలిసింది. భయంకరమైన నిజం ఇందులో ఇది చూస్తే పోలీసులు లేకపోతే హోమ్ మినిస్టరు వీళ్ళ వ్యవహారం ఎంతో దీనిలో తేలిపోతుంది మనకు. ఏమైందంటే భూత్పూర్ అంటే మనకు మహబూబ్నగర్కు దగ్గర, మామనార్ అక్కడ ఆ భూత్పూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు వచ్చిర్రట. శనివారం నాడు వచ్చారు. శనివారం నాడు నైట్ ఇక్కడనే పడుకున్నారు. భజన గిజన కార్యక్రమాలు ఉన్నాయంట. దానిలో వచ్చిన మహిళా బృందంలో, ఆ బృందంలో వచ్చిన భక్తుల బృందంలో వచ్చిన ఒక మహిళ దీని బ్యాక్ సైడ్ పోయిందంట. బ్యాక్ సైడ్ భూమికి అని చెప్తున్నారు. బహుశా ఇదే బ్యాక్ సైడ్ అని ఉండొచ్చు. బహుశా మనకి టెంపుల్ విషయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది, ఇదంతా ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ తాగుతున్న వాళ్ళు, మందు తాగుతున్న వాళ్ళు ఉన్నారంట ఆ టైంలో. మరి ఏ టైం అది 9:30, 10 అంటున్నారు. కరెక్ట్ టైం పోలీసు వాళ్ళు చెప్పాలి, తెలుస్తుంది మనకు కూడా. వస్తే ఆమెను పట్టేసుకున్నారు తాగుబోతులు. పట్టేసుకొని 7 మంది. దానిలో ఈ టెంపుల్కి సంబంధించిన ఉద్యోగి ఒకరు. రాత్రి మొత్తం అదే పనిలో ఉన్నారు. మందు తాగినరు, మతి సుత్తి లేకుండొచ్చు బహుశా. ఆటో డ్రైవర్లు కొంతమంది ఉన్నారంట దానిలో. ఆ లోకలలో, మరి నాన్ లోకలలో రెగ్యులర్ ఆడ జరిగే కార్యక్రమం ఇదేనట్టు చూడండి. అభయాంజనేయ టెంపుల్ వెనకాల జరిగే కార్యక్రమాలు ఇవే. అయితే ఆమె రాత్రంతా ఆ చెట్టులోకి తీసుకుపోయి పాడు చేశారు. వాళ్ళ వెంబడొచ్చిన ఆయన పోతే ఆమె అటే పోయిందని పోతే ఆయన కూడా కొట్టిపడేసారట. ఇక ఎంత ధైర్యం! రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ లేవు అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే కల్వకుర్తి పక్కనే కదా, కల్వకుర్తి నుంచి 12 కిలోమీటర్లు మా కొండారెడ్డి చూసుకుంటాడు, మా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు అన్న ధైర్యమా? లేకపోతే రాష్ట్రంలో అసలు ఎవడు పట్టించుకుంటున్నాడు? ఇంతకుముందులాగా ఎవడున్నాడు? ఎవడు పట్టించుకుంటాడు? ఎవరికి బిజీలో ఆడున్నాడు, మాలిని ఎవడు పట్టించుకుంటాడు అన్న ధైర్యమో తెలియదు. ఎవరి ధైర్యమో తెలియదు. కల్వకుర్తి ఏరియాలో ఇప్పుడు అంతా జబర్దస్తి నడుస్తుంది. కల్వకుర్తి ఏరియా మొత్తం అమన్గాళ్ళు, కల్వకుర్తి కొద్దిగా అటు కొద్దిగా ఇటు మొత్తం జబర్దస్తి నడుస్తుంది. మంచి రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ లేదు, ఆడ రియల్ ఎస్టేట్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తున్నారంటే వీళ్ళే చేస్తారు, బ్రదర్స్. వీళ్ళే మూలకు పడ్డ భూమిని తీసి వేరేవానికి అమ్మ, వీడిని బెదిరించి వానికమ్మ, వాని బెదిరించి వీనికమ్మ, ఏమన్నా మంచి జాగా ఉంటే వాడిని బెదిరించి వీళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకోను బినామీల పేర్ల మీద. ఇది జరుగుతుంది అక్కడ. అయితే మనం ఈ టెంపుల్ కాడికి వద్దాం, అదంతా ఉండని. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది శనివారం నైట్ జరిగితే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, అడ్డాకులోకి పోయి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో నిన్న మార్నింగ్ ఏమో కంప్లైంట్ చేసినట్టున్నారు పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది అని. యాక్చువల్గా ఇట్లాంటివి ఈ పరిధిలో, ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పరిధిలో జరుగుతూ ఉంటాయంట. నేను మాట్లాడిన కొంతమందితో, ఎందుకంటే మా జిల్లానే కదా, కొద్దిగా అటు ఇటు పోతే మా ఉమ్మడి మామనార్ జిల్లానే కదా. కొత్తగా పెళ్ళైన జంట ఇట్లా అడిగిపోతే వాళ్ళని బెదిరించి ఖరాబ్ చేస్తుడే, ఇంకెవరన్నా మహిళలు కనిపిస్తే ఖరాబ్ చేస్తుడే. మళ్ళీ ఆ లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? యాక్చువల్గా ఊరుకొండ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఊరుకొండపేట పోలీస్ స్టేషన్, మండల కేంద్రం ఇది. ఊరుకొండ పోలీస్ స్టేషన్కి పోతే కాంప్రమైజ్ చేస్తారంట అట్లాంటి వాళ్ళు. మొత్తం చాలా ఇన్సిడెంట్లు జరిగితే ఒక్క కేసులో బయటవాడిని ఇవ్వలేదంట. దీనికి ఊరుకొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు. పోలీస్ స్టేషన్లో ఉన్నది కాంప్రమైజింగ్ కోసమా, లేకపోతే ఇట్లాంటి అఘాయితాలు జరిగినప్పుడు ఒకసారి శిక్ష ఒకరికి పడ్డదనుకో, ఇంకోసారి అట్లాంటి జరగకుండా ఉంటాయి. అసలు ఆ విషయాలు వెలుగులోకి రాకుండా ఆ లోకల్ పోలీసులే మూసేస్తారంట ఇష్యూ.
మొత్తం మూసేసి దాన్ని అసలు ఇన్సిడెంట్ ఏమి అందుకే ఇప్పటిదాకా చాలా జరిగినా ఏమీ బయటికి రాలేదంట. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా ఒకవేళ ఊరుకొండపేట పోలీస్ స్టేషన్కి ఇట్లా పోతే బయటికి వచ్చేది కాదంట బయటికి. వాళ్ళు అడ్డాకులో పోయి వాళ్ళ భూత్పూర్ దగ్గర కంప్లైంట్ చేశారు కాబట్టి ఆ వార్త బయటకు వచ్చింది. ఒకవేళ ఈ మండల కేంద్రంలో ఇక్కడనే ఉంది టెంపుల్, ఈ మండల కేంద్రంలో కనుక పోలీస్ స్టేషన్లో కనుక కంప్లైంట్ చేస్తే ఆ వార్త బయటకు వచ్చేది కాదు. లోపల వాళ్ళకు వీళ్ళకు ఏదో కాంప్రమైజ్ చేసి పంపించేది. అసలు ఎన్ని జరిగినావో ఏమేమి జరిగినావో కూడా తెలియదు. దీని మీద హోమ్ మినిస్టర్ వాళ్ళ సొంత ఊరు పక్కనే 26 కిలోమీటర్లు వాళ్ళ సొంత మండలం అటు ఇటు చేస్తే కొద్దిగా అవతలకి ఇవతలకి పక్కన ఎడ్జు వాళ్ళ మండలానికి. మరి హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రి అన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏం స్పందించలే. ఇంకా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. మొత్తం అణిచేసిన ఉక్కుపాదం తొక్కేసిన, నేను మొత్తం మూత పెట్టి బిరడా పెట్టేసిన, భూతాన్ని లోపల ఎక్కించిన, భూత వైద్యులు మాట్లాడితే నడవదు. మరి ఇదైతే మా మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద అల్లకుల్లాలం అయిపోయింది అందరినీ. ఎందుకంటే మనం సామాన్యంగా మనం టెంపుల్లోకి పోవడము, రాత్రిపూట అక్కడ నిద్రపోవడం ఇదంతా కామన్గా జరుగుతుంటుంది. మా దగ్గర బీచ్పల్లి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. బీచ్పల్లి పోతూ ఉంటారు మనోళ్ళు, పోయి రాత్రి అంతా అక్కడనే ఉంటారు, పండుకుంటారు. ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. పోయి ఎవరైనా చనిపోయినా కర్మకాండాలకు పోయి ఆనే పండుకుంటారు. కర్మకాండాలు 10 days తర్వాత బోన్స్ తీసుకుపోయి అక్కడనే పండుకుంటారు. తర్వాత ఏమన్నా భూత పిచ్చాసాలు పట్టినాయి పానానికి, లేకపోతే పిల్లాడు వణుకుతుండు, పిల్లానికి ఆరోగ్యం బాగాలేదంటే ఎవరో పంతులు చెప్తే పోయి ఆనే పండుకుంటారు. మరి ఇట్లాంటి అఘాయిత్యాలు ఎన్ని జరిగినాయి ఇక్కడ అనేది తేలాల్సిన అవసరం ఉంది. దీని మీద వేయాలి సిట్టు విచారణ, సిబిఐ విచారణ, ఇవి అడుగుతారు కదా పొద్దుగాలు ఇస్తే. గట్లాంటి విచారణలో ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధితులు భయపడి బయటికి రారు. ఇంకా పోలీసులే అవతలని పక్కన మాట్లాడితే ఇంకెవడొస్తాడు? వీళ్ళందరూ కూడా అయిన తర్వాత ఎవడొస్తాడు? ఎవరు రాడు. ఇందులో ఆ టెంపుల్ ఎంప్లాయీని పట్టుకున్న తర్వాత ఆ సీసీ ఫుటేజ్లో చూసి ఆ ఎంప్లాయీని పట్టుకుంటే అది కూడా అక్కడ కంప్లైంట్ చేశారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేస్తే ఏమి ఉండేది కాదని చెప్తున్నారు లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఈ టెంపుల్ ఎంప్లాయీ ఒక ఆయన కనిపించినట్ట ఆయన పట్టుకుని ఉతికితే వీళ్ళందరూ దొరికారు. ఇద్దరు ఇంకా పరారులో ఉన్నారు. ఇంకా పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు, ఇవన్నీ కామనే. కానీ అసలు దీని వెనుక ఇది ఒక్కటి కాదు, ఇట్లాంటివి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయో తేలాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఎందుకు పోలీసులు అసలు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఇన్ని రోజులు బయటికి రానియలేదు, అసలు ఏం జరిగింది అనే విషయం పైన కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇక అసలు శాంతి భద్రత గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నాకు తెలిసి ఇక్కడ ఇన్సిడెంట్ ఎవరి ధైర్యం చూసుకొని చేసినరో ఆ పోలీసులు బహుశా రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరికి దగ్గర కాబట్టి, కళ్ళకుర్తి దగ్గర కాబట్టి రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోద్దని చెప్పేసి బయట పెట్టలేదా ఇన్ని రోజులు? ఏం జరిగిందో తెలియదు. కానీ ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగితే తెలంగాణలో ఏమన్నా నడుస్తుందా? ఒక్కటి జరిగితేనే అల్లకొల్లాలం ఉంటుంది. అసలు ఎన్ని జరిగినవో తెలియదు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, నేను దీని గురించి చెప్తున్నా కదా. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఇంకొక కథ జరిగింది. ఈయనే పాడి షరీఫ్ ఉన్నట్టు, అది కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది. కాకపోతే అది ఏంటంటే ఇంకా ఈ కేసులో అయితే ఆ మహిళకు రాత్రి కూడా దాహం వేస్తే నోట్లో టాయిలెట్ పోసినట్ట వాళ్ళు, దూపవుతుంది అని అంటే అంత దుర్మార్గం. ఇక ఇట్లాంటి వాళ్ళను తీసుకొచ్చి ఆ దిశ కేసులు వెళ్ళి అట్లా చేయాలి నిజానికి. కానీ చెయ్యరు ఇప్పుడు. అసలు గవర్నమెంట్ స్పందించింది, అసలు ప్రతిపక్షాలు కూడా ఎవరు స్పందిస్తారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైట్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రతిపక్షాలు దాన్ని పట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి తెలియకుండా ఉండదు, ఆయన్నే హోంమంత్రి కూడా తెలుస్తుంది, కనీసం ప్రెషర్ పెంచి గవర్నమెంట్ మీద ఏం జరిగిందని ప్రతిపక్షాలు కూడా అట్లే ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపటికి రాజకీయాలు చేద్దామని ఉన్నారు తప్ప ఇట్లాంటి పబ్లిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం టేకప్ చేస్తలేరు. ఇది చాలా క్లియర్గా తెలంగాణలో కనబడుతుంది. ఇక ఇంకొకటి ఏంది, విదేశీ యువతి మీద గ్యాంగ్ రేప్ అంట హైదరాబాద్లో. సేమ్ నైట్ పాడి షరీఫ్ దగ్గర జర్మనీ యువతి మీద అత్యాచారం అంట. లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకొని మార్గమధ్యంలో యువతిపై సామూహిక అత్యాచారం పాల్పడే దుండగులు. బాధితురాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మరి అర్ధరాత్రి పూట కారులో బైక్లో బుక్ చేసుకున్న వేరే ఉంటుంది. మరి లిఫ్ట్ ఇస్తామన్నది ఎవరో, ఆ టైంలో లిఫ్ట్ ఎందుకు అడిగిందో, ఏం జరిగిందో ఏమైందో కానీ జర్మనీ యువతి మీద అత్యాచారం అని ఈరోజు వార్త వచ్చింది. కాదు, మొన్న ఒక రోజు ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కోసం వచ్చినట్టు ఎవరో ఒక ఆమె విదేశీ సీరియల్ నటి, ఆమెను కూడా రొంపులోకి దింపడానికి ప్రయత్నం చేసినట్టు. అది మంచి హోటల్లో, తాజకృష్ణ హోటల్లో ఏమో ఉన్నాయంట. ఏ హోటల్ నాకు పేరు గుర్తులేదు. కానీ ఇట్లాంటి రెగ్యులర్ జరుగుతున్నాయి. ఇంకా అత్యాచారాలు ఒకటే కాదు ల్యాండ్ ఆర్డర్ అంటే. అసెంబ్లీ నడుస్తున్నాగానే మర్డర్ల మీద మర్డర్లు అయిపోయాయి. ఎన్ని మర్డర్లే? అంతకుముందు సంవత్సరం జూన్ జూలైలో చూస్తే 25 మర్డర్లు హైదరాబాద్లో అయినాయి నెలల జూన్లో. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అసలు ఓపెన్గా మర్డర్లు ఓపెన్. ఇంతకుముందు భయం భక్తి ఉంటుండే, ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు. మన రాజ్యమే వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే మనోళ్ళే చూసుకుంటారు అనుకుంటున్నారా? ఎవరున్నారు వాళ్ళ వెనుక, ఏం కథ, వాళ్ళ వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరు, అసలు వాళ్ళని కాపాడుతున్నది ఎవరు? అంత ధైర్యంగా ఈ చావులు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏమీ తెలియదు.
కానీ కనీసం ఈ ఇన్సిడెంట్ మీద కాపాడండి. లేకపోతే ఇంకా టెంపుల్స్ కూడా సాయంత్రం 6 గంటలకు తాళాలు వేసేయండి, టెంపుల్స్ మొత్తం మూసేయండి. తెలంగాణలో టెంపుల్స్ 6 తర్వాత ఎవరు ఉండొద్దు టెంపుల్స్లో, గుళ్ళలో. లేకపోతే ఇట్లాంటివి జరిగితే కూడా ఎవరు పట్టించుకోకపోతే, గవర్నమెంట్ సీరియస్ డిసిషన్ తీసుకోకపోతే, అసలు జరిగిన దాని మీద అసలు పోలీసులు అక్కడ ఏం చేసినా కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఈ పోలీస్ స్టేషన్ మీద, ఊరుకొండపేట పోలీస్ స్టేషన్ మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. విచారణ జరిపితే అప్పుడు తెలుస్తుంది అసలు విషయాలు ఏందో, అసలు ఏం జరుగుతుంది. అభయాంజనేయ స్వామి టెంపుల్ వెనకాల ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది గవర్నమెంట్కి. దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ఈ అయితే మా మామనాడు జిల్లాలో మొత్తం అందరు దీని మీద డిస్కస్ చేస్తారు. ఏంది ఇట్లయిపోయింది. తెలంగాణ మొత్తం ఇట్లే ఉన్నది. అసలు శాంతి భద్రత లేవు, శాంతి లేదు, ఎవరు లేరు, మొత్తం అశాంతియే. అసలు ఎవరికి వాడు కాపాడుకునేది తప్ప ఈ పోలీసులు కాపాడతారనో, గవర్నమెంట్ కాపాడుతుందనో, ఇంకేదో జరుగుతుందనో ఏమీ లేదు. ఇడిచి తిరుగుతున్నారు కొంతమంది, రోడ్డు మీద. దేనికైనా రెడీ, ఎవడేం చేస్తారో చూస్తాం, అయితే గీతే పోలీస్ స్టేషన్ మేనేజ్ చేసుకుందాం, అయితే గీతే కోర్టు చూసుకుందాం, ఆ స్టేజ్కి వచ్చింది. మొత్తం రాజకీయాలు నడుస్తున్నావు, మరి ఏం పడైందో. ఎనీవే, ఈ విషయం మీద మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. ఆయన హోమ్ మినిస్టరు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ఊరు పక్కన అయినప్పుడు కూడా ఇంకా స్పందించకపోతే ఆయన ముఖ్యమంత్రి అయిన దసరాకు పోయి జమ్మిమంచి వచ్చాడు ఆయన ఊరికి. సంథింగ్ ఈజ్ ఫిషింగ్ ఇక్కడ. ఖచ్చితంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.